ఇక రామప్ప దేవాలయం గురించి మాట్లాడదాం. తెలంగాణలోని మన వరంగల్లో ఉంది, అందరికీ తెలిసిందే. రామప్ప దేవాలయం కాకతీయులు 1213 సంవత్సరంలో నిర్మాణం జరిపారు. అంటే దాదాపుగా ఇప్పటికీ 850 ఏళ్ల సంవత్సరాల క్రితం మన కాకతీయ రాజులు కట్టించిన ఆలయమే రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ సంపదల్లో స్థానం దక్కింది. అంతేకాదు, నిజానికి యునెస్కో వాళ్ళు సలాం చేసి వెళ్లారు. ఆ కట్టడం, ఆ నిర్మాణం అన్నేళ్ల క్రితం ఎలా కట్టారో వాళ్ళకి తలలు తిరిగిపోయినాయి. నిజానికి ఆ విధమైన ఒక వారసత్వ సంపదగా రామప్ప దేవాలయం ఆ స్థాయిలో ఉందన్నమాట. ఆనాడే మన కాకతీయ రాజులు ఎలా కట్టించారో మనం తెలుసుకోవాలి. ఏం చేశారు అంటే, ఆ గుడి నిర్మాణానికి ఒక 10 అడుగుల లోతు తవ్వించారు. అంటే 10 అడుగులు అంటే ఒక 3 మీటర్ల లోతులో తవ్వారు. అందులో మామూలుగా ఏం చేస్తారు, మట్టితో నింపుతారు ఆ గోతుల్లో. అంటే శాండ్ బాక్స్ టెక్నాలజీ అనేది ఆ రోజుల్లోనే తీసుకున్నారు. శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు ఈరోజు, బట్ దాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీగా ఆ గోతుల్లో మట్టితో నింపకుండా కరక్కాయ పొడి, అలాగే ఇసుక, అలాగే బెల్లం పానకం, గ్రానైట్ పొడి, వీటన్నింటినీ కలిపి అందులో పోసారన్నమాట. అందులో పోసారు. అంటే కరక్కాయ పొడి అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి, కరక్కాయలు అంటే ఒక అంతరించిపోతున్న ఒక కాయగా మనం చెప్పొచ్చు. దగ్గు వచ్చినప్పుడు నిజానికి దాని చిన్న ముక్క బుగ్గను పెట్టుకుంటే దగ్గు తగ్గుతుంది అని చెబుతారు. ఈ విధంగా మరి కరక్కాయలో ఏం బలం ఉందో తెలియదు. కరక్కాయ, బెల్లం పానకం, అలాగే గ్రానైట్ పొడి, ఇవన్నీ కూడా కలిపి, ఇసుక అన్నీ కలిపి అందులో ఒక బేస్ లాగా తయారు చేసి, ఒక బెడ్ లాగా తయారు చేసి, దానికి ఒక కుషన్ లాగా ఏర్పాటు జరిగేలాగా చేశారన్నమాట. నిజానికి మట్టితో నింపకుండా ఈ విధంగా నింపుకుంటూ వచ్చారు. అంటే ఈ మిశ్రమం మొత్తాన్ని కలిపి, 4ని కలిపి ఆ భూమిలో పోసి ఒక బెడ్ లాగా ఏర్పాటు చేసి దాని పైన నిర్మాణం జరిపారనమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే, ఈ సెస్మిక్ ఎనర్జీ ఆ లోపల, భూమి లోపల కదలికలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలుగుతుంది. అంటే ఈ షాక్ అబ్జర్వర్ లాగా అక్కడ ఏదైనా కదలికలు వచ్చినా ఆ కుషన్ లాగా అది ఉండడం ద్వారా ఆ షాక్ అబ్జర్వర్గా అది మాత్రమే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఆ వేవ్స్ని, ఆ మూమెంట్స్ని అంతటినీ కూడా. దాని ద్వారా పైన నిర్మాణాన్ని కాపాడగలుగుతుంది అనమాట. తనలోనే తను దానిని అబ్జర్వ్ చేసుకొని ఒత్తిడి పడకుండా చేయగలుగుతుంది. అంటే భూమికి, ఇక్కడున్న పైన భూమి లోపల ఉన్న ఆ ఫోర్స్కి, అలాగే భూమి పైన ఈ నిర్మాణానికి మధ్యలో ఒత్తిడి పడకుండా తనలోనే దాన్ని అబ్జర్వ్ చేసుకొని తట్టుకోగలుగుతుంది. అలాగే నెంబర్ 2, వీళ్ళు ఏం చేశారు అంటే, నీటి మీద తేలియాడే ఇటుకల్ని తయారు చేశారు. ఫ్లోటింగ్ బ్రిక్స్ని తయారు చేసి ఈ నిర్మాణం జరిపారన్నమాట. మనం రామసేతు నిర్మాణం, రామసేతు వారధి కట్టడానికి సముద్రం మీద రాముడు, హనుమంతుడు ఈ విధమైన బ్రిక్స్నే వాడారు అని మన సైన్స్ పెద్దలు ఇప్పుడు చెబుతున్నారు. ఈ విధంగా ఇక్కడ వరంగల్లో ఉన్న కాకతీయులు కూడా ఆ విధంగానే తయారు చేశారు. యాజ్ ఏ సెరమిక్ స్టూడెంట్గా నాకు కూడా ఐడియా ఉంది ఆ ఫ్లోటింగ్ బ్రిక్స్ అనేది ఎలా తయారు చేస్తారు అని. బట్ టెక్నాలజీ వచ్చిన నేపథ్యంలో అవి మారడం అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ ఆనాడే వాళ్ళు ఎలా తయారు చేశారో అర్థం కావడం లేదు. జిగురు, మట్టి, తుమ్మ చెక్క పొడి, వరి పొట్టు, కరక్కాయలు, వీటన్నింటినీ కూడా ఒక బ్రిక్స్ లాగా తయారు చేసి వాటిని కాల్చడం ద్వారా ఏమవుతుంది అంటే, ఈ పొట్టు ఇదంతా ఉంటుంది కదా, అది ఆ ఫైరింగ్ జరిగినప్పుడు ఆ లోపల అది కాలిపోయిన ప్రదేశం అంతా కూడా స్పేస్గా ఏర్పడుతూ ఉంటుంది. అంటే అదేమి అబ్జర్వ్ చేసుకోదు, బట్ అదంతా ఒక స్పాంజ్ లాగా అనమాట. స్పాంజ్కి ఎలా స్పేసెస్ లోపల ఉంటాయో, ఆ ఇటుకకి కూడా అలాగే లోపల హోల్స్ అన్నీ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుంది, దాని డెన్సిటీ తగ్గుతుంది, దాని వెయిట్ తగ్గుతుంది. వాల్యూమ్ అలాగే ఉంటుంది, దాని డెన్సిటీ తగ్గి దాని వెయిట్ అనేది తగ్గడం ద్వారా ఏమవుతుంది అంటే, ఇది కూడా ఒక రకమైన అబ్జర్వేషన్ అనేది, అంటే ఈ గ్రావిటీ అబ్జర్వేషన్ చేస్తుంది. వెయిట్ అబ్జర్వేషన్ కాదు, గ్రావిటీ అబ్జర్వేషన్ అనేది చేయగలుగుతుంది అన్నమాట. దానికి జిగురుకి ఏం వాడేవాళ్ళో తెలుసా వీళ్ళు? కలబంద చెట్ల నుంచి వచ్చే జిగురు ఏదైతే ఉంటుందో ఆ జిగురు, మట్టి, తుమ్మ చెక్క పొడి, వరి పొట్టు అంటే మనం వరి పొట్టు, బియ్యం తీసిన తర్వాత వరి పొట్టు వస్తుంది కదా, ఆ వరి పొట్టు, చెక్క పొడి, తుమ్మ చెక్క పొడి, అది కూడా ఇవన్నీ కూడా తీసుకొని కరక్కాయలను కూడా ఇందులో కలిపి చేయడం ద్వారా వీళ్ళు తయారు చేసేవాళ్ళు. దీంతో లోపల అంటే ఒక స్పాంజ్ లాంటి రంధ్రాలు ఏర్పడతాయి అని చెప్పాను కదా, ఆ విధంగా ఉండి అవి తేలికపాటిగా ఉంటాయి అన్నమాట. నిజానికి ఈ ప్రాంతంలో 17-19వ శతాబ్దంలో భారీ భూకంపాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో చుట్టుపక్కల నిర్మాణాలు కొలాప్స్ అయినా సరే రామప్ప దేవాలయం చెక్కు చెదరలేదు అని చెబుతున్నారు. నిజానికి రామప్ప దేవాలయం పరిసర ప్రాంతాలలో కట్టిన మిగతా దేవాలయాలు కూడా ఆ కదలికలకి గురయ్యి కొంచెం డ్యామేజ్ అయినాయి, కానీ రామప్ప దేవాలయం మాత్రం కదలలేదు. అలా నిలువుటద్దంగా అలా నిలబడి ఉంది అని చెబుతున్నారు. ఇది కట్టిన వ్యక్తి పేరే రామప్ప. ఆయన పేరుతోనే రామప్ప దేవాలయంగా కాకతీయులు ఆ కీర్తిని ఇచ్చారన్నమాట. ఆ గుడిని కట్టినందుకు ఆ నిర్మాణకర్తకి, ఆ నిర్మాణం జరిపిన వ్యక్తికి ఆయన పేరుతోనే ఆ గుడిని పెట్టారు. నిజానికి ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇదే మను సిద్ధాంతం, సనాతనంలో మను సిద్ధాంతం ఉంది, క్యాస్ట్ డిస్క్రిమినేషన్లు ఉన్నాయి అని చెబుతారు కదా, ఇలా ఉండేవి. అనుబంధం అనేది ఇలా ఉండేది. వారు నిర్మించిన దేవాలయానికి
ఎవరు ఒక కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎవరైనా పెడతారా? మరి అంత క్యాస్ట్ ఫీలింగ్ లేని ఈ లెఫ్ట్ భావజాలం వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎవరైనా వాళ్ళు కట్టుకున్న నిర్మాణాలకి కట్టిన వ్యక్తి పేర్లు ఎవరైనా ఈనాటికి పెట్టారా? కానీ రామప్ప పేరు ఎలా పెట్టారు కాకతీయ రాజులు. మరి అతడు ఒక మామూలు మేము ఆ సమయానికి దానికి తగ్గట్టు ధనం ఇస్తేనే ఆయన కట్టుంటాడు. ఆ ధనంతో చెల్లు అనుకోవచ్చు కదా. కానీ ఆయన కష్టాన్ని గుర్తించి ఇది చరిత్రలో గుర్తుండిపోయేలాగా, భవిష్యత్తు తరాలన్నీ కూడా గుర్తుంచుకునేలాగా కట్టిన ఆయన పేరు రామప్ప అని తీసుకొచ్చి ఆ ఆలయానికి పెట్టారు అంటే మరి ఎక్కడ సనాతనంలో కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉందో అనేది మరి ఈ సోకాళ్ళు వాళ్ళే చెప్పాలి. బట్ ఇది రామప్ప అని వచ్చింది కాబట్టి నేను ఈ విషయం చెబుతున్నాను.